ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం ఫిబ్రవరి 16వ తేదీ నుండి ఫిబ్రవరి 22వ తేదీ వరకు గల వార ఫలాల్లో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి బృహస్పతి 4వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీరు అదనపు డబ్బును రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ లేదా ల్యాండ్ ప్రాపర్టీలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీ భవిష్యత్తును కూడా సురక్షితం చేసుకోవచ్చు. అలాగే ఈ రాశి చక్రం యొక్క పాత స్థానికులు ఈ వారం మొత్తం వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. దీనికోసం ఉదయం మరియు సాయంత్రం పార్కుకు వెళ్లి సుమారు 30 నిమిషాలు నడవండి మరియు వీలైనంత వరకు మురికి ప్రదేశాల్ని సందర్శించకుండా ఉండండి. ఇంకా ఈ వారం మీరు మంచి లాభాలని ఆర్జించవచ్చని భావిస్తున్నారు. దీనివల్ల మీరు మీ లాభాల్లో ఎక్కువ భాగాన్ని కూడగట్టుకోగలుగుతారు. ఈ అదనపు డబ్బును రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ లేదా భూమి ఆస్తిలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు మీ భవిష్యత్తును కూడా భద్రపరచుకోవచ్చు. అలాగే ఈ వారం మీ వ్యక్తిగత జీవితంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయి. మీ స్నేహితులు ప్రకృతిలో సహకారం ఉన్నారని మీకు అనిపిస్తుంది. అయినప్పటికీ మీరు వారితో ఏదైనా మాట్లాడేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి, లేకపోతే మీరు కోరుకోకపోయినా వారిని బాధ పెట్టవచ్చు. ముఖ్యంగా మీ కెరీర్ కి అంతరాయం కలిగించడానికి దీన్ని ప్రత్యక్ష ప్రభావం ప్రధాన కారణమవుతుంది. ఈ వారం గత తప్పుల నుండి నేర్చుకోకపోయినా వాటిని మళ్ళీ పునరావృతం చేసే పనిని చేస్తాయి. దీనివల్ల వారు తమ విద్యారంగంలో చాలా ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో విఫలమైనప్పటికీ మీరు చాలా నేర్చుకుంటారని గుర్తుంచుకోండి. ఇటీవల వివాహం చేసుకున్న స్థానికుల జీవితంలో కొత్త అతిథి కొట్టుకోవచ్చు. ఆ తర్వాత మీరు ఇప్పుడు మీ ఇంటిలో ఎక్కువ సమయం గడపాల్సి ఉంటుందని మీరు గ్రహిస్తారు. ఇక కుంభరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ప్రతిరోజు 21 సార్లు ఓం నమో నారాయణ అని జపించండి. మంచి శుభ ఫలితాలని పొందుతారు. అలాగే ఈ వారం కుంభరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి 21వ తేదీ చాలా మంచి రోజు. ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.